హాయ్ గాయస్. ఫైనల్గా ట్రిప్కి వెళ్తున్నాం. ఎప్పటి నుంచో ప్లాన్ చేసాం. సో ఇప్పుడు కుదిరింది. సో అరకుకి మేమిద్దరం వెళ్తున్నాం. సో ఓకే, ఇప్పుడు తుని రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడే జస్ట్ టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం. సరే. సో ఫైనల్గా ట్రైన్ వచ్చింది. సో మేమిద్దరము ట్రైన్ ఎక్కాము. ఖాళీ లేదు ట్రైను. ఓకే, ఇప్పుడు మనం విశాఖ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. సో మేమంతా ట్రైన్ జర్నీ అయిపోయింది. తుని నుంచి విశాఖపట్నం వచ్చాము. ఇప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు టైం మేము మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉన్న ఫస్ట్ ట్రైన్కి వెయిట్ చేస్తున్నాం. సో చూడాలి, ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందని విన్నాం. సో చూడాలి. సో ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. ట్రైన్ వెళ్తున్న కొండలు కానీ ఆ టనల్స్ దాటుతుంటే చాలా అందంగా ఉంది. ఆ మంచు కానీ ఆ కొండలు కానీ ఆ గ్రీనరీ చూస్తుంటే చాలా బాగా ఉంది. సో నేనైతే ఈ ట్రైన్ జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. సో ఎందుకంటే ఆ కొండల మధ్యలో నుంచి ఆ ట్రైన్ వెళ్తుంటే చాలా అందంగా ఉంది చూడడానికి. నేను ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ట్రైన్ వచ్చి కొంత ఖాళీగా లేదు. సో నేనైతే ఈ వీడియో తీయడం కోసం చాలా కష్టపడ్డాను. సో నేను ఎక్కడ భయపడుతూ ఉన్నాను, ఎక్కడ నా మొబైల్ కింద పడిపోద్దాము అని. ఫైనల్గా మంచిగా వీడియో వచ్చింది. సో ఫైనల్లీ మనం మొదట టెన్నెల్కి వచ్చాము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూడండి, నేను మైక్ మ్యూట్లో పెట్టి ఒక మంచి మ్యూజిక్ ప్లే చేస్తాను. ఓకే, మనం బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. దగ్గరలో ఉన్నాం. సో నెక్స్ట్ స్టేషన్ బొర్రా కేవ్స్ స్టేషను. ఇది వచ్చేసాం. ఇక్కడ మొత్తం వీళ్ళందరూ టూరిస్టులే, మాతో ట్రైన్లో వచ్చిన వాళ్ళే. సో మోస్ట్లీ టూరిస్టులు అంతా ఇక్కడే దిగేస్తూ వచ్చేస్తారు. ఇక్కడ చాలామంది ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు. ట్రావెల్ ఏజెంట్స్ ప్యాకేజ్ కింద వాళ్ళని తీసుకుని వెళ్తారు. 4 ప్లేసులు చూపిస్తారు. ఫైనల్గా అరకు వ్యాలీ చేరాం. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. సో మమ్మల్ని అరకు వ్యాలీలో మొత్తం అన్ని ప్లేసెస్ తిప్పారు. అందులో మొదటగా ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము. సో అక్కడ దిగిన ఫొటోస్ ఇవన్నీ. సో అక్కడ మేము దింసా చేయడం కానీ ఇవన్నీ చేసాం. చూస్తున్నారు కదా, ఇది మేము చేసిన దింసా.
అక్కడున్న మా లోకల్ ఫ్రెండ్స్ ట్రైబల్ మ్యూజియంలో ఉన్న ఆ పిక్చర్స్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ కల్చర్ గురించి వాళ్ళ గురించి మొత్తం అన్నీ చెప్తున్నారు. సో మాకు వచ్చిన డౌట్స్ని వాళ్ళని అడగడం కానీ మేము చేస్తున్నాం. సో చూడండి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఎలా మాకున్న డౌట్లను కూడా క్లారిఫై చేసుకునే వాళ్ళం. ఫైనల్గా అరకు ట్రైబల్ మ్యూజియం కంప్లీట్ చేసుకొని కాఫీ హౌస్కి వెళ్ళాం. సో అక్కడ మేము సడన్గా సర్ప్రైజ్ అయ్యాం. ఎందుకంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఒక ఇండియన్ ప్లేయర్ యువసా పాటిల్ అని, అతను అక్కడికి కాఫీని టేస్ట్ చేయడానికి వచ్చాడు. సో కాఫీ హౌస్ దగ్గర. సో మేము అతను చూడగలిగాం. సో అంతేకాదు, మేము వెళ్ళిపోతున్నప్పుడు కూడా స్టూడెంట్స్ సార్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఒక ఫోటో కూడా ఇచ్చారు. సో చూడండి, ఎంతో వేరు ప్లేసెస్ నుంచి అరకు కాఫీని టేస్ట్ చేయడానికి ఎంతోమంది సెలబ్రిటీస్ కానీ ఫేమస్ పర్సనాలిటీస్ కూడా అరకు వ్యాలీని విజిట్ చేయడం జరుగుతుంది. సో మేము కూడా అక్కడికి వెళ్ళి కాఫీ పొడిని కానీ కాఫీ తాగడం కానీ అన్నీ చేసాం. సో అంతేకాదు, చూడండి మొత్తం వీడియో అంతా. సో అతనైతే చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాడు. మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి అడిగారు. సో అతను కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మేము స్టూడెంట్స్ అని చెప్పేసి కొంచెం హిందీలో, మాకు తెలిసిన హిందీలో కొంత మాట్లాడాం. సో అతను కూడా రెస్పాండ్ అయ్యి మంచి ఫోటో ఇచ్చారు. సో నెక్స్ట్ అక్కడ నుండి కాఫీ హౌస్కి వెళ్ళాం. కాఫీ హౌస్లో చాలా వెరైటీ చాక్లెట్స్ చూసాం, డిఫరెంట్ ఫ్లేవర్స్తో. ఈ చాక్లెట్స్ అన్నీ చాలా ఒరిజినల్, సో వితౌట్ కెమికల్స్తో ఉన్నాయి. సో ఈ చాక్లెట్స్ చాలా బాగున్నాయి, నేను తిన్నాను చాలా. సో ఇది చాక్లెట్స్ కూడా చాలా కాస్ట్లీ, ప్రీమియం చాక్లెట్స్ అండ్ చాలా మంచి చాక్లెట్స్, తినడానికి కూడా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా అరకు వ్యాలీ వచ్చినప్పుడు కన్ఫామ్గా మీరు ఈ చాక్లెట్స్ తినండి. అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో ప్రతిదీ చూపిస్తారు, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో ఈ డిఫరెంట్ చాక్లెట్స్. సో అక్కడ నుంచి నెక్స్ట్ మేము పాడేరు వెళ్ళాం వంజంగి చూడడానికి. సో ఎర్లీ మార్నింగ్ మేము నైట్ బయలుదేరిపోయాం, ఎర్లీ మార్నింగ్ వంజంగి వెళ్ళాలని. సో లొకేషన్ చూడండి, చాలా బాగుంది, మామూలుగా కాదు. నేను ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళాను, ఇది సెకండ్ టైం. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత చలిగా అనిపించలేదు. బట్ ఇప్పుడు వెళ్తే ఒక వీడియో తీయాలన్నా, జోబిలో నుంచి బయటకు తీయాలంటే ఫ్రీజ్ అయిపోతుంది, అంతగా మంచు అనేది ఉంది. సో ఎంతోమంది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంతోమంది వచ్చారు. సో వాళ్ళని చూసినప్పుడు నేనే షాక్ అయిపోయాను, చిన్న పిల్లలు కూడా వస్తున్నారు అని. సో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతగా ఫేమస్ కాదు. సో ఇప్పుడు అయితే చాలా ఫేమస్ అయిపోయింది. సో చూడండి వ్యూని, మీరంతా నేను మంచి మ్యూజిక్ పెట్టి ఉంచుతాను. సో మీరంతా ఎంజాయ్ చేయండి, చూడండి. సో ఫైనల్గా మా టూర్ని కంప్లీట్ చేసుకున్నాం. మా ఫ్రెండ్కి నేను మాట ఇచ్చాను, నేను అరకు వ్యాలీ తీసుకెళ్తానని, వంజంగి తీసుకెళ్తానని. సో నా మాట నేను నిలబెట్టుకున్నాను. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అందరికీ.